గత వైసీపీ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు పెట్టి రిషికొండ భవనాలు కట్టింది. కానీ 9 కోట్ల రూపాయలు పెట్టి మన్యంలో రోడ్లు వేయలేకపోయింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోలలో ఆయన పర్యటించారు. 9 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం 678 కోట్ల రూపాయలు వెనుకబడ్డ ప్రాంతాలకు కేటాయిస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా గిరిజనుల కోసం రోడ్లు వేస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. రోడ్ లేవు, బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు. ఒకవైపు మన దగ్గర కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్కా లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం